నీ చిన్నప్పుడు మన తోటలో మామిడికాయలు కోసేయాలని పాలేరు పిల్లల్ని కొట్టబోతే కడుపుకు తినేది దానం అవుతుంది గాని దొంగతనం ఎలా అవుతుందని చెప్పిన మంచి మనసున్నవాడివి. ఇప్పుడు నాతో మాట్లాడరా, ఒక్కసారి మాట్లాడరా. 10 ఏళ్ల వయసులోనే ఊరి వాళ్ళందరితోనూ ప్రేమగా ఉంటూ వాళ్ళకి సహాయం చేస్తూ నన్ను మించిపోయావు. దానకన్నుడే నా కడుపున పుట్టాడని సంతోషించి నీ మెడలో బంగారు గొలుసు వేసి గుండెలకు హత్తుకున్నాను. గుర్తుందా బాబు? అలాంటి దానగుణం ఉన్నవాడివి ఇలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే నాకు పుత్రదానం ఎవరు చేస్తారా? లేరా, లేచి ఒక్కసారి నన్ను చూడరా. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నాన్న, అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండేది కదా. నువ్వెందుకు ఏడుస్తున్నావని 6 ఏళ్ల వయసులోనే నా కన్నీళ్లు తుడిచావు. అటువంటిది ఇప్పుడు నీ కోసం ఏడుస్తుంటే లేచి నా కన్నీళ్లు తుడవబెట్రా. మీకోసం ఎంత బాధపడుతున్నారో చూడండి. ప్లీజ్ సార్, మేమందరం మీతో మాట్లాడి చాలా రోజులైంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి సార్. ప్లీజ్ సార్. పెద్దనాన్న, తాతయ్య మీకోసం ఏడుస్తున్నాడు. తాతయ్య ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. లేవండి పెద్దనాన్న. నేనొచ్చింది నిన్నిలా చూడటానికి కాదరా. లేవరా, లేవరా అరుణ్. అరే, నేను నిన్నిలా చూడటానికి రాలేదురా, నీతో మాట్లాడటానికి వచ్చానురా. నీకు నా చేత్తో అన్నం తినిపించాలని వచ్చాను. నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. అరుణ్, లేరా అరుణ్. అరుణ్, లేవరా. తేజ, పిన్ని, ఏడ్చింది చాలు. ఏడుపులతో మీ నాన్నగారి ప్రశాంతతను పాడు చేయొద్దని ఆయనతో చెప్పు. చెప్పింది ఏడ్చింది చాలు, ఇక ఆయన్ని బయలుదేరమని చెప్పు. పెద్ద ఆయన ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోయి కన్నీళ్లు కూడా ఆపుకోలేకపోయాను. అలాంటిది సొంత మనిషి గురించి అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? చెప్పేది నీకే తేజ. పిన్ని,
తాతయ్యనిప్పుడు నువ్వు చెప్పావు, నేను విన్నాను. తీసుకొస్తానన్నావు, సరే అన్నాను. వచ్చారు, చూశారు, ఏడ్చారు. ఇక చాలు, వెళ్ళిపోమని చెప్పు. పిన్ని కొద్ది రోజులు తాతయ్యని ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టే పంపించేమని చెప్తున్నాను. వెళ్ళిపోమని మీరు చెప్తే మర్యాదగా ఉంటుంది. నేను చెప్పాల్సొస్తే అలా ఉండదు. అందుకే మీకు చెప్తున్నాను. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. సారీ తాతయ్య. నువ్వు వస్తున్నావన్న ఆనందం వచ్చాక అందరూ బాధపడేలా మారిపోతుంది అనుకోలేదు తాతయ్య. మమ్మల్ని క్షమించండి. మీ ఇంట్లో నీళ్లు తాగే అర్హతే లేనివాణ్ణి. మిమ్మల్ని క్షమించే అర్హత, అధికారం నాకెక్కడిదిరా? వస్తానమ్మా. ఆహా, వెళ్తానని చెప్పండి. మళ్ళీ ఇక్కడికొస్తే ఇలాంటి అవమానాలు తప్పవు. మీరు భరించలేరు. అమ్మా శాంభవి, నీకు నా మీద ఎంత కోపం ఉన్నా, నన్ను ఎన్ని మాటలన్నా, నన్ను ఇంట్లోకి రానిచ్చి నా కొడుకుని కళ్ళారా చూసుకునే సౌభాగ్యాన్ని కల్పించినందుకు నీకు రుణపడి ఉంటానమ్మా. ఆగండి, ఆగండి. నేను మీ తాతయ్యని రానివ్వకపోవడానికి, ఆ తండ్రి కొడుకుల్ని విడదీస్తున్నాను అని, మీ డాడీ కోలుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అని అనుకుంటారని ఆయన రావడానికి ఒప్పుకున్నాను. ఆయనొచ్చారు, కొడుకుని చూశారు, కొడుకుతో మాట్లాడారు.
ఆయన ఏడ్చినా కూడా మీ డాడీ కన్ను రెప్ప కూడా తెరవలేదు. హ్మ్. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆయన మాట్లాడిన మాటలు మీ డాడీ చెవుకి వినిపించలేదు. మీ డాడీలో ఎలాంటి చలనం కలగలేదంటే మీ డాడీకి వాళ్ళ నాన్న మీద ప్రేమ, ఆప్యాయత, అభిమానం, అనురాగం, గౌరవం ఇవేవీ లేవు అన్న విషయం అర్థం కాలేదా మీకు? మీ నాన్నకలాంటివేం లేవు కాబట్టి వాళ్ళ నాన్నని పట్టించుకోలేదు. ఆయన మీ నాన్నని కొడుకులా చూడలేదు కాబట్టి మీ నాన్న కళ్ళైనా తెరిచి వాళ్ళ నాన్నని చూడలేదు. తండ్రి అనేవాడు కొడుకు చెయ్యి పట్టుకుని నడిపించాలి. కొడుకు భుజం తట్టి ప్రోత్సహించాలి. కష్టాల్లో ఉన్న కొడుక్కి ధైర్యం చెప్పి వెన్నుదన్నుగా నిలబడాలి. కాని మీ తాతయ్య అలాంటివేమీ చేయకుండా, ప్రేమ లేకుండా, బాధ్యత లేకుండా, జాలి దయ లేకుండా కన్న కొడుకునే మెడపట్టుకుని బయటికి గెంటేశాడు. ఆయన చేసిన పనికి మీ అమ్మా నాన్నలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు మీ అమ్మా నాన్నల కాపురం సవ్యంగా లేకపోవడానికి కూడా ఈయనే కారణం. మీ నాన్న ఆరోగ్యంగా ఉండుంటే ఇలాంటి కసాయి తండ్రి మళ్ళీ వచ్చాడని తెలిసి ఈయన మొహం కూడా చూసుండేవారు కాదు. సిగ్గు, అభిమానం, ఆత్మాభిమానం లాంటివి ఈయన గనకుంటే ఇంకెప్పుడు ఇక్కడికి రావాలనుకోరు. ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడాలనుకోరు. ఇక బయలుదేరండి. ఆగండి. ఆయనను సాగనంపడానికి ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు.
మీరొస్తే అరుణ్ బాబు గారు కోలుకుంటారని, మీరందరూ మళ్ళీ ఒకటవుతారనే ఆశతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేశాను పెద్దయ్య. కానీ మీకింత అవమానం జరుగుతుందని ఊహించలేదు. నన్ను క్షమించండి పెద్దయ్య. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఇప్పుడు నాది అయిన వాళ్ల కోసం, అనుబంధాల కోసం ఆలోచించే వయసే గాని జరిగిన అవమానాల గురించి బాధపడే వయసు కాదమ్మా. నాకేం బాధ లేదమ్మా. నీ కారణంగా మళ్ళీ ఈ ఇంటికి రాగలిగాను. నా కన్న కొడుకుని కళ్ళారా చూసుకోగలిగాను. నాకు జరిగిన అవమానాన్ని, నాకు కలిగిన బాధను మర్చిపోవటానికి ఆ ఆనందం చాలమ్మా. నన్ను నా కొడుకును చూసుకునేలా చేశావంటే ఏదో ఒక రోజు వీళ్ళందరినీ నువ్వు మార్చగలవని నాకు తెలుసు. నాకు నీ మీద నమ్మకం ఉందమ్మా. నేనెలా ఉన్నానన్నది ముఖ్యం కాదు. వీళ్ళందరి మధ్య నువ్వెలా ఉన్నావన్నదే ముఖ్యం. నీ కాపురం ఎలా ఉందమ్మా? బానే ఉంది పెద్దయ్య. పని మనిషిగా ఉండటం బాగుందా? నా మనవడు నా గురించే ఏమీ మాట్లాడలేనప్పుడు ఇక నీ గురించి ఏం మాట్లాడతాడు? నువ్వు వాడి భార్యవని వాడు చెప్పడు, వాడే నీ భర్త అని నువ్వు చెప్పవు. నీ పరిస్థితి ఏమిటో, నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను సరసు. ఉదయించే వెలుగును చూడాలంటే ముసిరిన చీకట్లు తొలగిపోయేంతవరకు ఎదురు చూడక తప్పదమ్మా. కష్టాలకి, సమస్యలకి, బాధలకి భయపడి ఈ ఇంటికి దూరం కావద్దు. నీ భర్త రాహుల్ని విడిచిపెట్టద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ కాపురం నిలబెట్టుకుంటావని నాకు మాట ఇచ్చావు. నీ భర్త మనసులోనే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరి మనసులో కూడా స్థానం సంపాదించుకోవటానికి ప్రయత్నించు. నేను నీకేం చెప్పక్కర్లేదు. చిన్నదానివైనా ఎవరితోటి ఎలా మసులుకోవాలో, ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో నీకు బాగా తెలుసు. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. పెద్దయ్య, ఒక్క నిమిషం పెద్దయ్య. ఏంటమ్మా? ఒక్క నిమిషం పెద్దయ్య, ఇప్పుడే వస్తా. ఇది చిన్ని కోసం కొన్నాను పెద్దయ్య, దానికి ఇచ్చేయండి. చిన్నిని అడిగానని చెప్పండి. త్వరలోనే మీ అక్కొచ్చి నిన్ను తనతో తీసుకెళ్తుందని చిన్నికి ధైర్యం చెప్పండి పెద్దయ్య. ఆ మాట నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? వెళ్ళొస్తాను. జాగ్రత్త. పెద్దయ్య, పెద్దయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? మా నూరులో ఆ బోకరున్నాడు కదా, అతను మా నాన్నకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడు పెద్దయ్య. అవునా? అవును పెద్దయ్య.
శాంభవి అమ్మగారు ఆ బోకర్తో మాట్లాడడం నేను విన్నాను. అతను దొంగ సాక్ష్యం చెప్తే మా నాన్నకు శిక్ష పడుతుంది పెద్దయ్య.